మొట్టమొదట మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు నేను ఇక్కడ పోటీ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ రోజు పరిస్థితుల దృష్ట్యా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు, ఆ తర్వాత మేకపాటి శేఖర్ రెడ్డి గారు పార్టీ వదిలి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో పార్టీ అధినాయకుడి పట్ల క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అభిమానం, ప్రేమ తగ్గలేదు. కానీ పార్టీ క్యాడర్లో ఒక నిరాశ, నిస్పృహ అన్నటువంటివి నెలకొన్న నేపథ్యంలో నేను ఇక్కడ నెల్లూరు పార్లమెంటుకి అభ్యర్థిగా రావడం జరిగింది. ఈరోజు కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం అద్భుతమైనటువంటి స్పందన. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్లో, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రేమ, ఆదరణ అన్నటువంటిది గతంలో ఏ నాయకుడి పట్ల లేనటువంటి ఆదరణ, ప్రేమ, అభిమానం ఈరోజు ఉన్నాయి. దానికి కారణం కూడా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. నేను ఆయనతో మేము సైతం సిద్ధం అన్నటువంటి బస్సు యాత్రలో ప్రత్యక్షంగా నేనే చూశాను. కార్యకర్తలు కాకుండా ప్రజలు ఎవరైతే పథకాల వల్ల లబ్ధి పొందారో, ఆయన 5 సంవత్సరాల సుపరిపాలన చూశారో, పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే తన కనీస అవసరాలకి కూడా కష్టాలు పడతా ఉన్నారో, వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి స్పందన కానీ చూస్తే, ఆయన్ని చూడగానే ఆ స్పందన అంటే కళ్ళలో ఆనంద బాష్పాలు కానీ, ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ కానీ, నిజంగా మాకు ఒక దేవుడు దొరికాడు అన్నటువంటి భావన వాళ్ళల్లో ఆ కళలో కనపడతా ఉంది. కాబట్టి ఈ నాయకులందరూ కూడా వెళ్ళినంత మాత్రాన అధినాయకుడి పట్ల ప్రజల్లో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, ఆదరణ ఏమాత్రం చెక్కు చెదరు. అప్పుడైనా కూడా ఇప్పుడైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ రోజు కూడా అదే ఇంకా మెరుగైన పరిస్థితి ఉందే కానీ పరిస్థితి ఏ రోజు కూడా క్షీణించలేదు. ప్రజల మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ప్రజల్లో ఆయన పట్ల ఉన్న ప్రేమ, అభిమానం తక్కలేదంటున్నారు. ఎట్ ద సేమ్ టైం క్యాడర్లో నిరాశ, నిస్పృహ ఉన్నప్పుడు మీరు ఎంటర్ అయ్యారు నెల్లూరు పాలిటిక్స్లోకి అని చెప్పారు. దానికి కారణం వైఎస్ఆర్సీపీ పార్టీయే కదా. దానికి కారణం ఇక్కడ మీరు ఇచ్చిన చనువే కదా, మీ లీడర్స్ ఇచ్చిన చనువే కదా. ఇప్పుడు మీరు గతంతో పోల్చి చూసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ యొక్క దళారులు, మధ్యవర్తుల్ని తొలగించాలి. ప్రజలకి ఏదైతే బెనిఫిట్ ఉందో, మీరు ఒక్కసారి రాజీవ్ గాంధీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను ఒక్కసారి చూడండి. దేశంలో ఆయన పరిపాలించేటప్పుడు ప్రధానమంత్రిగా దేశంలో ఖర్చు పెట్టేటటువంటి ప్రతి రూపాయిలో 5 పైసలు మాత్రమే కిందకి ఎఫెక్టివ్గా చేరుతుంది. మిగతా 95 పైసలు కూడా దళారులు, మధ్యవర్తులు, కమిషన్స్, వీటిలో కరప్షన్, అవినీతిలో పోతున్నాయి అన్నటువంటి విషయం. ఆ సమస్యను పరిష్కరించగలిగింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అందుకే దళారీ వ్యవస్థను సమూలంగా నిర్మూలించి ప్రజలకు నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ కింద, అంటే నగదు బదిలీ స్కీమ్ కింద కానీ, నాన్ డీబీటీ కానీ ప్రజలకు లబ్ధి చేకూర్చాలి అన్నటువంటి ఒకే ఒక విజన్తో ఆయన ఈ యొక్క వాలంటరీ వ్యవస్థ, గ్రామ సచివాలయం వ్యవస్థ, ఇవన్నీ వ్యవస్థలన్నింటినీ కూడా ఆచరణ సాధ్యం చేసినటువంటి నాయకుడు, గొప్ప నాయకుడు. దానివల్ల కొంతవరకు ఇబ్బందులకు గురైనటువంటి వాళ్ళు గతంలో ఏ పని ఉన్నా కూడా కింద లెవెల్ నుంచి కూడా, అది ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, లేకుంటే మేయర్స్ కానీ, శాసనసభ్యులు కానీ, పార్లమెంటు సభ్యులు కానీ, వీళ్ళందరి దగ్గరికి ప్రజలు వచ్చేటటువంటి వాళ్ళు. నేను వాళ్ళని దళారులని చెప్పట్లేదు. ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి పరిస్థితి. ఎప్పుడైతే వాలంటీర్స్ నేరుగా
50 ఏళ్ళకి ఒక వాలంటీర్ పథకాల యొక్క లబ్ధిని చేకూర్చడం మొదలుపెట్టారో వీళ్ళు ఇంపార్టెన్స్ తగ్గింది అన్నటువంటి ఒక భావన వీళ్ళల్లో కలుగుతూ వచ్చింది. కానీ నిజానికి ఎమ్మెల్యే కానీ, ఎంపీలు కానీ, మేయర్స్ కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు ఎవరి ప్రాధాన్యత తగ్గలేదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే ప్రజలతో మమైకమై ప్రజల సమస్యలను ఆకలింపు చేసుకొని ప్రజల సమస్యలను పరిష్కరించగలుగుతారో వాళ్ళ ప్రాధాన్యత ఏ రోజు కూడా తగ్గదు. ఓకే, రైట్. కానీ వాళ్ళల్లో ఒక రకమైనటువంటి ఏదో తగ్గింది, మాకు ఏదో కొరవడింది అన్నటువంటి భావన వాళ్ళల్లో కలిగిందే కానీ నిజానికి ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విజనరీ, ఆయన ఎన్విజన్ చేసినటువంటి ఈ వ్యవస్థలన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. వైజాగ్ అంటే విజయసాయి రెడ్డి గారు అంటే వైజాగ్ అనే ఒక ప్రస్తావన మీడియాలో కావచ్చు, పార్టీలో కావచ్చు చాలా బాహాటంగా జరిగిన సందర్భం. అలాంటి విజయసాయి రెడ్డి గారిని ఉన్న ఫలంగా వైజాగ్ నుంచి నెల్లూరుకి మార్చడం ఊహించారా అసలు? మీరు అడిగారా ఈ టికెట్ మీరు? లేదంటే మీరు ఒక కోణం నుంచి మాత్రమే చూస్తున్నారు. పార్టీ అధినాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాధ్యతలు ఇస్తే ఆ బాధ్యతలు చేశారు. మొట్టమొదటిసారి నేను వెంకటగిరి నుంచి కంటెస్ట్ చేయాలనుకున్నాను అసెంబ్లీకి. కాదు, రాజ్యసభ అన్నారు. ఆయన ఆదేశాలు పాటించారు. పార్టీ అధ్యక్షుల వారి ఆదేశాలే శిరోధార్యం, దాంట్లో సందేహమే లేదు. ఆ తర్వాత నేషనల్ జనరల్ సెక్రటరీ అయ్యాను, రాజ్యసభకి వెళ్ళాను. రీజనల్ కోఆర్డినేటర్గా ప్రతి ఆంధ్రాలో ఉన్నటువంటి 13 జిల్లాలకి ఏదో ఒక సమయంలో ఎప్పుడో ఒకసారి రీజనల్ కోఆర్డినేటర్గా పనిచేశాను. ప్రతి 13 జిల్లాల్లో ప్రతి జిల్లాకి కూడా నేను పనిచేశాను. రాయలసీమ కావచ్చు, గోదావరి కావచ్చు, కృష్ణా జిల్లాలు కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, ఎక్కడైనా కూడా విజయసాయి రెడ్డి అనేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ కుటుంబానికి సేవకుడే. ఆయన ఏం చెప్తే అది చేయడం అన్నటువంటిది నా బాధ్యత. ఉత్తరాంధ్రకు పంపించినప్పుడు కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. గోదావరి జిల్లాల్లో కూడా సమస్యలు ఎదురయ్యాయి. కాకినాడ ఎలక్షన్స్ నేనే, మున్సిపల్ ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎలక్షన్స్ నేనే నిర్వహించినాను. అదేవిధంగా జీవీఎంసీ ఎలక్షన్స్ వైజాగ్లో కూడా నేనే నిర్వహించాను. మున్సిపల్ ఎలక్షన్స్ అక్కడ విజయం సాధించాం. కాకినాడలో అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండింది. బట్ అప్పుడు ప్రభుత్వం మీద ఉన్న అభిప్రాయము, పర్సెప్షన్స్ అన్ని ఎంటైర్లీ డిఫరెంట్. ఇప్పుడు 2024లో మాట్లాడుతున్నాం, నెల్లూరులో ప్రతికూల గాలి వీస్తోంది వైసీపీకి అని వస్తున్న సర్వేలు కూడా ఇక్కడ మీరు కొన్ని సీట్లు కోల్పోబోతున్నారు, అందులో మీ పార్లమెంట్ సీట్ ఉంది, సిటీ సీట్ ఉంది, కొవ్వూరు సీట్ ఉందని పదే ఆ ఛానల్ కానీ అక్కడ ఉన్న నాయకులు కానీ చెప్తూ ఉన్నారు. ఎలా తీసుకుంటారు దీన్ని మీరు? మొట్టమొదట్లో ఈ నాయకులందరూ కూడా వెళ్ళిన తర్వాత నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు వర్తమాన రాజకీయాల్లో ఈ యొక్క తృతీయ శ్రేణి, ద్వితీయ శ్రేణి నాయకులను చూసి ఓటేసేటటువంటి పరిస్థితి లేదు.